ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని పూడిచెర్లలో పంట కుంట నిర్మాణానికి పవన్ కళ్యాణ్ భూమి పూజ చేశారు. ఈ క్రమంలో ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా పూడిచెర్లలో రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల నీటి కుంటల నిర్మాణానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో నీటిని సంరక్షించుకోవడం చాలా ముఖ్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అన్ని వ్యవస్థలు పటిష్టం చేస్తున్నామని చెప్పారు. అయితే ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా అభిమానులు ఓజీ అని నినాదాలు చేశారు. దీంతో ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఈ క్రమంలో అభిమానుల శక్తి ముందు నా శక్తి కూడా సరిపోదని ఆయన వ్యాఖ్యానించారు. मम राष्ट्राण दिनदिन व्यवसाय अभिवृद्ध्यर्थं पशूनां व्यवसायां ग्रासानां वरुणदेवता गंगादेविनः संपूर्ण अनुग्रह योग्यता फल सिद्ध्यर्थं भूमि पूजांच करिष्य मानः प्रथमतः श्री महागणाधिपति प्रार्थनांच करिष्ये वक्रतुंड महाकाय कोटिसूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा श्री महागणाधि पतये नमः प्रार्थना पूर्वक नमस्कारं करिष्ये। अस्यः श्रीमन्महागणाधिपतये नमः प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि। अस्यः पूजाञ्च करिष्ये। ओम भूमिर्भूम्नाद्योर्वरिणान्तरिक्षं महित्वा उपस्थेते देव्यतिदेग्निमन्नादमन्नाध्यायाददे आयङ्गोः कृष्णरक्रमेदसन्मातरं पुनः पितरं च प्रियं सुवः त्रिगुंशद्धामि विराजति वाक्पतङ्गाय शिश्रिये प्रत्यस्य वहद्युभिः अस्य प्राणादपानाद्यन्तश्चिरतिरोचना विक्रमहि सस्वः यत्वा आक्रुद्धपरोपमन्युनायुधभट्ट्यासु कल्पमग्ने तत्त्वा पुनस्त्वधीपयामसि यद्ये मनुपरोक्तस्य पृथिवी मनुदिग्वसे आदित्या మీరు కూడా రండి అమ్మ మీరు కూడా రండి ఒకసారి ధనుర్ధరాయ చ విద్మహే సర్వసిద్ధే చ ధీమహి తన్నో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచెర్లలో రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పొలాల్లో సేద్యపు నీటి కుంటల ఫామ్ పౌండ్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 930 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 1.55 లక్షల ఫామ్ పౌండ్స్ కు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో ఉపాధి కూలీలతో కలిసి స్వయంగా గడ్డిపార పట్టి గుంత తవ్వి సేద్యపు గుంత పనులు ప్రారంభించారు. ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. జన సైనికులు చాలా గట్టి వ్యక్తులు అంటుంటే అంటే ఎంత గట్టిదనం లేకపోతే వీర మహిళల్లో కానీ జన సైనికుల్లో కానీ అంటే ఎప్పుడు కూడా గెలుపులో నేను మనుషుల్ని లెక్కించను. నేను మనుషుల్లో గెలుపుని విజయం డబ్బుని లెక్కించను. కానీ కష్ట సమయంలో నువ్వు ఎలాగున్నావు, కష్ట సమయంలో మీరు నిలబడ్డారు, బలంగా మమ్మల్ని అందరినీ నిలబెట్టారు. అంటే ఏం లేదు అంటే రోడ్ల మీదకి ఇక్కడున్న వేదిక పైన నాయకులందరూ తెగించి రాగలరు. కానీ వెనక మీరుండి మీరు బలం ఇస్తే 175కి మనం 164 సీట్లు కొట్టగలిగారు. 21 పార్లమెంట్ సీట్లు అంటే ఇది సామాన్యమైన విజయంగా దేశం తలతిప్పి చూసిన విజయం ఇది. అలాంటి విజయానికి మీలాంటి యువత కానీ మీలాంటి కమిటెడ్ వ్యక్తులు లేకపోయినంటే ఈ పాటికి ఇది సాధ్యమయ్యే పని కాదు. అంటే మీరు స్ఫూర్తి పొంది మాకు బలాన్ని ఇచ్చి ఇప్పుడు నాలాంటి వాడు కూడా పోరాటం చేయగలడు. కానీ మీరు మా వెనక నడవకపోయి ఉంటే నాలాంటి వాడు కూడా ఏం చేయలేడు. అందుకని ఈ ఘన విజయం
ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ యువతకి, ఆంధ్రప్రదేశ్ మహిళలకి. మీది విజయం అది. మీరు విజయాన్ని ఇచ్చారు కాబట్టే కర్నూలు జిల్లాలో 119 కిలోమీటర్లకు గాను 117 కిలోమీటర్ల సీసీ రోడ్లని 75 కోట్ల రూపాయలతో చేయగలిగామంటే అది మీరు ఇచ్చిన శక్తి. అది అలాగే జాతీయ ఉపాధి హామీ పథకంలో 98% రోడ్ల నిర్మాణాన్ని పూర్తయ్యాయి. దీనికి మనస్ఫూర్తిగా కలెక్టర్ రంజిత్ పాషా గారిని మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తాను. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ పనిచేయాలి అనేది నేను నా విజ్ఞాపన అందరికీ. ఇవన్నీ కూడా మన పల్లిపొండ కార్యక్రమంలో గ్రామ పంచాయతీలు మీరు చూడండి, ఫస్ట్ టైం గ్రామ పంచాయతీలకు ఇప్పుడు దాకా 100-300 లెస్ దెన్ చాలా తక్కువ డబ్బులు ఇచ్చేవాడు. మనం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జాతీయ ఉపాధి హామీ పథకం కావచ్చు, పంచాయతీరాజ్ వ్యవస్థ కావచ్చు, పటిష్టం చేయడానికి ఆయన నాయకత్వానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారికి పల్లె పండుగ విజయవంతం ఏంటంటే ఒక బలమైన ముఖ్యమంత్రి, అనుభవశీలురైన ముఖ్యమంత్రి ఉంటే ఎంత బలంగా చేయలు నాలాంటి వాడు నేర్చుకుంటాడు. ఎప్పుడు ఒక సీనియర్స్ దగ్గర మనకంటే అనుభవజ్ఞుల దగ్గర తీసుకుంటాం. మనకంటే అనుభవజ్ఞుల దగ్గర నేర్చుకోవడానికి నేను ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాను. సో అలాంటి కర్నూలు జిల్లా పల్లె పండుగలో భాగంగా చేపడుతున్న ఈ కార్యక్రమాల్లో మొదటి స్థానంలో